ఒక మహిళ భర్త ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు. భర్త తాగి గొడవ పడిన ప్రతిసారి భార్య తన ఇద్దరు పిల్లలను తలుచుకుంటూ రేపొద్దున ఈ పరిస్థితి నా పిల్లలపై ఏం ప్రభావం చూపుతుందో అని ఆలోచించేది. భర్త తాగి ఒక రోజు చనిపోతాడు. పిల్లలు పెద్దవారై వేరువేరుగా వారి జీవితాలను కొనసాగిస్తుంటారు. ఒక రోజు తల్లి పెద్దవాడి ఇంటికి వెళుతుంది. ఆమె చూస్తుంది అతను గది నిండా మందు సీసాలతో తండ్రిలాగే తాగుబోతులా మారి స్పృహ లేకుండా మత్తులో మునిగిపోయి ఉంటాడు. తల్లి అతనితో అడుగుతుంది, ఎందుకిలా తయారయ్యావు నాన్న అని. అతను కోపంగా బదులిస్తాడు, నా తండ్రి తాగుబోతు అమ్మా, నేను ఆయన కొడుకుని అయినప్పుడు నేను ఆయనలాగే తయారవుతాను కదా అని. తల్లి దిగులు పడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆమె తన రెండో కొడుకు ఇంటికి వెళుతుంది. అతని ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అతను మందును మాటకైనా ముట్టుకుని ఉండడు. జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తుంటాడు. ఆమె అతనితో అడుగుతుంది, నీ నాన్న తాగుబోతు కదా, నువ్వు ఇంత గుణవంతుడిలా ఎలా మారగలిగావు? అతను బదులిస్తాడు, నువ్వేమనుకుంటున్నావు అమ్మా, నా తండ్రి తాగుబోతు అయితే నేను కూడా ఆయనలా మారతానా? ఆయన చేసిన తప్పులు నేను చేయకూడదని అనుకున్నాను అమ్మా, అందుకే ఆయన తప్పుల నుండి నేర్చుకున్నాను అని. కాబట్టి మన జీవితంలో మనకు ఏదో ఒక పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల నుండి మనం ఏం నేర్చుకోగలిగామన్నది కేవలం మన